సనాతన భారతావనిలో స్ఫూర్తిదాయక పత్తిగా నిలిచిన మహాలక్ష్మి స్వరూపిణి సీతమ్మ. పండువెన్నెల్లో కన్నుల పండుగగా జరిగే వీరిద్దరి పరిణయ వేడుకకు ఒంటిమిట్ట దివ్యక్షేత్రం ముస్తాబైంది. ఏకశిలా నగరంలో ఏడాదికి ఒకసారి జరిగే జానకిరాముల కళ్యాణోత్సవం ఎంతో విశిష్టమైంది. లోకమంతా 1000 కళ్లతో ఎదురుచూస్తున్న ఈ మహోత్సవం భక్తకోటికి నయన ఆనందం కలిగిస్తోంది. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య జరిగే ఈ కమనీయ వేడుక రామభక్తుల్ని ఆనంద పారవస్యంలో ముంచెత్తుతోంది. అత్యంత వైభవపేతంగా సాగుతున్న సీతారాముల కళ్యాణ వైభవాన్ని ఒంటిమిట్ట నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అమ్మవారు జగన్మోహనంగా ప్రకాశిస్తూ ఉన్నది ఆ తల్లి. మరి అక్కడ ప్రార్థన, భగవద్ విజ్ఞాపన జరుగుతున్నది. అసలు ఏంటి ఈ కళ్యాణోత్సవం? బ్రహ్మోత్సవాల వేళ 6వ నాడు లక్ష్మీవారం అక్కడ మనకి కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా భగవంతుల అనుజ్ఞ కోసం అనుమతి తీసుకుంటూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. హరే రామ. ఏకశిలాపురీనాథ సౌమిత్రిగణ సంయుత సీతాపతే నమస్తేస్తు జాంబవత్ సుప్రతిష్ఠిత పరాంకుశ పరకాల యతీంద్రాది సుపూజిత వేదాంతాచార్యవర్యాది వాసుదాసాది కీర్తిత జగతాం క్షేమలాభాయ కళ్యాణాఖ్యమనుత్తమం ఉత్సవార్థంతు దేవేశ అనుజ్ఞాం దేహి మే ప్రభో. నమస్తదసే నమస్తదసస్పదయే నమస్సఖీనాం పురోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రదర్భాం మే గోపాయ కేతసభ్యాః సభాసదః పాణింద్రియావతః కురు సర్వమాయురుపాసతాం. సర్వేభ్యః శ్రీవైష్ణవేభ్యో వేదవిద్భ్యో నమః. అశేషే పరిషద్భవత్పాదమూలే మయా సమర్పితాం ఇమాం సవర్ణీం యత్కించ దక్షిణాం యథోక్త దక్షిణామివ స్వీకృత్య అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య నిజ జనసంతాపచరణాతపత్రస్య పంచబాణతూణీర సదృశ జంఘాద్వయస్య కరికరభపీన వృత్తాయతోరూద్వయస్య ఇంద్రనీల సమానదే దివ్యదేహస్య శ్రీ జానకీ సమేతస్య శ్రీ కోదండరామస్వామినః తిరుకల్యాణ మహోత్సవారంభ ముహూర్తః సుముహూర్తోస్మితి కళ్యాణ కర్మ కర్తుం యోగ్యతా సిద్ధిరస్మితి భూయాదీతి భవంతో సిద్ధిం అధికార సంపది స్మృతి భవంతో మహాంతో నిగృహంతు. భగవద్ విజ్ఞాపన అయింది. సభా అనుజ్ఞ కూడా తీసుకుంటూ ఉన్నారు. రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిం. ఇది ధర్మాత్ముడైనటువంటి రాముని గాథ, మహాసాధ్వి అయినటువంటి సీతమ్మ గాథ, మహావీరుడైనటువంటి రావణుని గాథ, పరమాత్మ అడుగు జాడల్ని పట్టుకునేందుకు రామగాథ,
జీవాత్మను తరించేందుకు సీత కథ, అజ్ఞాన నాశనాని కోసం రావణ వధ. నామాలు ఎన్నైనా ఇవన్నీ మన చిరునామా తెలుసుకునేందుకే ఇలా వాల్మీకి మహర్షి, ఆదికవి వాల్మీకి మహర్షి దృష్టి అనేక కోణాల్లో పయనించింది. రామాయణ శృతిలో వాల్మీకి ఆలపించిన రాగాలు అమోఘాలై ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. సనాతన హైందవ భారతదేశంలో యుగాలుగా ఈ అనూచారమైనటువంటి సంప్రదాయం కొనసాగుతూ ఉంటుంది. రాముడు సీతారామచంద్రమూర్తి కళ్యాణం జరగని ఊరు లేదు, సీతారామచంద్రమూర్తి గుడి లేని ఊరే లేదు భారతదేశం నలుమూల. అదిగో చూడండి, శంకు చక్రాలు, 3 నామాలు కూడా ఎంత చక్కగా అలంకరించబడ్డాయో చూద్దాం మనం అక్కడ. అలాగా కొబ్బరి బాండాలకి అలాగా మంచి ముత్యాలతో అలంకరించారు. మన తెలుగు సంప్రదాయంలో, భారతీయ సంప్రదాయంలో, దక్షిణ భారత సంప్రదాయంలో మరి ఈ కళ్యాణ తంతువుకి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ఉంది. భగవద్విజ్ఞాపన అయినంతరం సభా అనుజ్ఞ తీసుకున్నటువంటి అర్చక స్వాములంతా కూడా స్వామి వైభవాన్ని ప్రస్తుతిస్తున్నటువంటి వేళ మనం వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా దృశ్యాలను వీక్షిస్తున్నాం. వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది గురుభ్యస్తత్గురుభ్యశ్చ నమో వాకమధీమహే ప్రణీమహే తత్రాద్యో దంపతే జగతాం పదే స్వశేషభూతేన మయా శ్రీయైః సర్వపరిచ్ఛదైః విధాతుం ప్రీతమాత్మానం దేవః ప్రక్రమతే స్వయం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్య త్రిరదవక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. హరి ఓం తత్. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతః మహాపురుషస్య శ్రీ విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే అష్టావింశతితమే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోర్దక్షిణే పార్శ్వే శ్రీరంగస్య ఉత్తరప్రదేశే కృష్ణాకావేర్యోః మధ్యప్రదేశే దేహళీమండలే ఏకశిలాపురీ క్షేత్రే శ్రీ సీతాసమేత శ్రీ కోదండరామస్వామి సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక ప్రభపాతి షష్ఠి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ వికారినామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతౌ చైత్రమాసే శుక్లపక్షే చతుర్దశ్యాం శుభతిథౌ బృహస్పతివాసర హస్తా నక్షత్రయుక్తాయాం శ్రీ విష్ణు నక్షత్ర విష్ణుయోగ విష్ణుకరణ శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం చతుర్దశ్యాం శుభతిథౌ శ్రీ భగవదాజ్ఞయా శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య అస్మిన్ గ్రామే ధ్రువకౌ సంరక్ష భీమలోచన జన్మనే సూత్రవత్యాసేనాయ మంగళం. తత్పురుషాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నః శాంతః ప్రచోదయాత్. విశ్వక్సేనాయ నమః. మంత్రపుష్పం సమర్పయామి, స్వర్ణపుష్పం సమర్పయామి. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ఛత్రాది ఉపచారాన్ సమర్పయామి. అనేన ఆరాధనేన చమూపతిః విశ్వక్సేనః ప్రీయతాం. ఇప్పుడే మనం చూశాం, అర్చక స్వాములు, లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి అర్చక స్వాములు పాంచరాత్ర ఆగమానుసారం ఈ కళ్యాణోత్సవాన్ని బ్రహ్మోత్సవాల వేళ లక్ష్మీవారం 6వ నాటి రాత్రి ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఒక సలక్షణమైనటువంటి సంప్రదాయంలో జగత్ కళ్యాణ హేతుగా భావిస్తున్నటువంటి ఈ కళ్యాణాన్ని ఎలాంటి విఘ్నాలు లేకుండా, అవరోధాలు లేకుండా, ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా కళ్యాణ క్రతువును ఒక మహాయజ్ఞంలాగా సంపూర్ణంగా గావించేలా అనుగ్రహించవయ్యా విశ్వక్సేన స్వామి అని చెప్పి అర్చక స్వాములు అదిగో విశ్వక్సేన ఆరాధనని పూర్తిగా గావించారు.
దీంట్లో ప్రధానంగా ఏంటంటే సమస్త దోషాలు కూడా తొలగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే విశ్వక్సేన భగవానుడి గనక ఆరాధన గనక చేసినట్లయితే సమస్త దోషాలు, సమస్త గ్రహపీడాది నివారణలు సంపూర్ణమైపోయి ఈ క్షేత్ర దరిదాపుల్లోకి రాకుండా ఇది జగత్ కళ్యాణం, ఇది లోక కళ్యాణం. లక్ష్మీనారాయణ మూర్తులకు సాక్షాత్ ప్రతిరూపాలైనటువంటి జానకీరాములు, జగదభిరాములు, జానకీరాముల కళ్యాణం సమస్తం కూడా జగదానందకారకం. కాబట్టి ఈ కళ్యాణం నిర్విఘ్నంగా జరిపించడానికి సహకరించవయ్యా అని చెప్పి అర్చక స్వాములు విశ్వక్సేన ఆరాధన గావించారు. తర్వాతగా అదిగో మనం చూస్తూ ఉన్నాం స్వామిని ఎంత వైభవంగా స్వామివారు మనకు దర్శనమిస్తున్నారు. ఉభయ రాష్ట్రాల ప్రథమ పౌరులు, మరి వైష్ణవ సంప్రదాయాన్ని తన జీవితానికి దర్పణంగా చేసుకున్నటువంటి మరి వ్యక్తి ధర్మం, సమాజ ధర్మం, సనాతన హైందవ ధర్మాన్ని తన హృదిలో మధులంగా సుస్థిరంగా సంపాదించుకున్నటువంటి ఉభయ రాష్ట్రాల ప్రథమ పౌరులు శ్రీమాన్ ఎస్ఎల్ నరసింహన్ గారి దంపతులు సతీ సమేతంగా అదిగో కోదండరాముడి కళ్యాణ ఉత్సవ వేదికకు మరి వారు స్వామివారికి వేంచేస్తూ ఉన్నారు. మరి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, అర్చక స్వాములు సంప్రదాయబద్ధంగా వారిని తోడ్కొని వస్తున్నారు కళ్యాణ వేదిక వద్దకు. అదిగో విశ్వక్సేన ఆరాధన పూర్తయింది. ఇంతకు ముందే విశ్వక్సేన ఆరాధన గావించిన అనంతరం తొలి మంగళహారతిని అర్చక స్వాములు మనకి అలాగా మూర్తులకు, కళ్యాణం కాబోతున్న మూర్తులకు అర్పించారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. శుభకరుడు, చంద్రుని వలె చల్లని దృష్టి కలవాడు, సృష్టికర్త రఘునాథుడు, జగత్ప్రభు, సీతాపతి అయిన శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం అని చెప్పి అశేషంగా తరలి వచ్చిన భక్తులు అదిగో గవర్నర్ నరసింహన్ గారు వినమ్రతాపూర్వకంగా స్వామికి తిరునామాలు ధరించి దంపతి సమేతంగా అదిగో స్వామివారికి కళ్యాణమూర్తులకి ప్రణామాలు అర్పిస్తున్న మన విషయాన్ని ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్షంగా మనం ఇప్పుడు ఆ దృశ్యాలను తొలగించాం. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే రామచంద్రమూర్తి ఎంత గొప్పవాడు. శ్రీరామ రామ రఘునందన రామ రామ, శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ, శ్రీరామ రామ రణకర్కశ రామ రామ, శ్రీరామ రామ శరణం భవ రామ రామ. శ్రీరామ రఘునందన, శ్రీరామ భరతాగ్రజ, శ్రీరామ రణరంగమున తీక్షణమైన వాడా, రామా కరుణించవయ్య. రాముడిలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే శత్రువుని కూడా ప్రేమించేటువంటి గొప్ప మనస్సు గలవాడు, పరమ దయాళువు, దయాసముద్రుడు. అంతేకాదు భక్త జన వరదుడు, భక్త జన సంరక్షకుడు. అలనాడు వైకుంఠం నుంచి తరలి వచ్చినటువంటి సీతారామచంద్రమూర్తులు ఆ లక్ష్మీనారాయణలే వాళ్ళ సీతారామచంద్రమూర్తి. ఒంటి మిట్ట అంటే ఒంటుడు మిట్టడనేటువంటి ఇద్దరు చోరులు తాము రోజు దొంగిలించుకున్నటువంటి సొమ్ముని తీసుకొచ్చి ఇక్కడ దేవస్థానంలో స్వామివారి ముందు లెక్కించుకుంటే వాళ్ళట ఈరోజు మనం ఎంత సంపాదించుకున్నాము అని. అలా సంపాదించుకునే ధనాన్ని వాడు లెక్కిస్తూ ఉంటే కలలో రామయ్య వారికి కనిపించి, స్వామి కనిపించి వాళ్ళలో మార్పును తీసుకుని వచ్చాడు. లోకాభిరామం రణరంగధీమం రాజీవనేత్రం రఘువంశనాథం కారుణ్య రూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం శరణం ప్రపజ్యే, శ్రీరామచంద్రం శరణం ప్రపజ్యే. రామభద్రా సీతారమణ సర్వేశ ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము, ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము. రామ రామ భద్ర సీతారమణ సర్వేశ ఏమని చెప్ప
చెప్పగవచ్చునిదివో నీ ప్రతాపము రామ రామ భద్ర సీతారమణ సర్వేష ఏమని చెప్పగవచ్చునిదివో నీ ప్రతాపము వెరవున హరువిల్లు విరుగదీసిన నాడే అరయ విరిగే వీపులు అసురులకు వెరవున హరువిల్లు విరుగదీసిన నాడే అరయ విరిగే వీపులు అసురులకు వరుస వనవాసపు వ్రతము పట్టినప్పుడే వరుస వనవాసపు వ్రతము పట్టినప్పుడే పరుల మతుల భీతి పట్టే రఘురామా బ్రాహ్మణే సమృతగోహిరం येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा राजापत्यं पवित्रम् सुरोज्यावगोहिरण्मयम् तेन ब्रह्मविदो भयम् भूतं ब्रह्मपुनीमहे इन्द्रस्तु नीति सह मा पुनातो सोमस्वस्यावरुणः समीच्या यमो राजा प्रमृणाभिः पुनातु मा जातवेदा भोद्वयन्त्या पुनातो भोक्नुमस्तु महान् तत्संयोगावृणमहे गातुयज्ञाय गातुयज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वन्दिगातु भेषजम् षण्णो अस्मद्विपदे संजुष्पदे ओम शांति शांतिः देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्री सीतालक्ष्मण हनुमत्समेत श्री कोदण्डरामस्वामिनः तिरुकल्याणमहोत्सवकर्मणि पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं यन्पुण्यं नक्षत्रं नक्षत्रं यदा वै सूर्य उदेति अधनक्षत्रं नैति यावदेव सूर्यो गच्छेत् यत्र यज्ञं पश्येत् तावत् गुरुर्वेदयत्कारी स्यात् पुण्याः एव कुरुते देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्री सीतालक्ष्मणानुमत्समेत श्री कोदण्डरामस्वामिनः तिरुकल्याणमहोत्सवकर्मणि स्वस्ति भवन्तो ब्रुवन्तो स्वस्ति भवन्तो ब्रुवन्तो स्वस्ति भवन्तो ब्रुवन्तो स्वस्ति स्वस्ति न इन्द्रो बृहस्पतिः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न साक्ष्यो अनिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु देवदेवस्य भगवतो नारायणस्य श्री सीतालक्ष्मण हनुमत्समेत श्री कोदण्डरामस्वामिनः तिरुकल्याणमहोत्सवकर्मणि वृद्धिं भवन्तो ब्रुवन्तो वृद्धिं भवन्तो ब्रुवन्तो वृद्धिं भवन्तो ब्रुवन्तो देवं मित्रधेयं नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः सुतलङ्गीरेण शरदसुतवीराः ॐ शान्तिरस्तु విశ్వక్సేన ఆరాధన అనంతరం అదిగో మహాపవిత్రమైనటువంటి పుణ్యాహవచనాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తూ ఉన్నారు. దేశంలో ఇది భారతదేశం సమస్త పావనమైనటువంటి పుణ్య నదీ జలాలతో తీర్థాలతో నిండి ఉంది. ఆసేతు హిమాచల పర్యంతంగా చూస్తే ఒక గంగా, ఒక కృష్ణ,
ఒక గోదావరి, ఒక పెన్న, ఒక కావేరి, ఒక బ్రహ్మపుత్ర, ఒక సింధు నది. అలాగే అన్నమయ్య అంటాడు, తొలి తెలుగు సంకీర్తనాచార్యుడు పదకవితకు పట్టాభిషేకం చేసిన గరుడైనటువంటి అన్నమయ్య ఒక మాట అంటాడు, చేరి పారే దినదులన్నయు నీ పాద తీర్థమే. భగవంతుడి యొక్క పాదాల కింద ఉండేటువంటి అన్ని కూడా ఆ నదీ జలాలను ఏంటంటే ఆ నదిలో తీర్థమంతా కూడా నీదేనయ్యా భగవంతు అని చెప్పాడు. అట్లాగే ఇక్కడ పుణ్యావచనంలో సమస్త నదీ నదాలు తీర్థాలన్నింటినీ కూడా కలశంలోనికి ఆవాహన చేస్తున్నారు అర్చక స్వాములంట. అది ఎలా అయిందంటే మంత్రపూరితంగా ఆవాహన చేసి అలాగా వాటి మీద సంప్రోక్షణ చేస్తారు. తద్వారా సమస్త అంటే ఈ కళ్యాణానికి సంబంధించిన సమస్త వస్తు సముదాయం మీద కళ్యాణ వేదికను శుద్ధి చేసినట్లు అవుతుంది. ఇది దీంట్లో పుణ్యాహవచనంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రక్రియ, అర్థం పరమార్థం కూడా. కాబట్టి భారతదేశంలోని అన్ని నదుల నుంచి సమస్త తీర్థాల నుంచి కూడా అనేక తీర్థ జలాలు ఇక్కడ తీసుకుని వచ్చారు, కలశాలలోకి ఆవాహన చేశారు. ఆవాహన చేసే మంత్రపూరితంగా మరి సంప్రోక్షణ గావించారు. అదిగో చూడండి, ఎక్కడెక్కడ నుంచో తరలి వచ్చినటువంటి లక్షలాది మంది భక్తులు ఒంటిమిట్ట మహాక్షేత్రానికి బ్రహ్మోత్సవాల వేళ కళ్యాణం శుభగడియలలో పోటెత్తారా అన్నట్లుగా అనిపిస్తుంది. అదిగో చూడండి, తీయని ద్రాక్ష అంటే ఇది వసంతం, వసంత నవరాత్రులు గడుస్తూ ఉన్నాయి కదా, ప్రకృతిలో ఉన్నటువంటి అందాలన్నీ కూడా కలబోసి ఇదిగో ఈ రామచంద్రమూర్తి సీతారామచంద్రమూర్తుల కళ్యాణ వేదికను అలంకరించారా అన్నట్టుగా మనకి కనిపిస్తాడు. లోకే దేవయుష్టాం ప్రపద్యే లక్ష్మీర్ణేన కృతాంతాంత్రణే ఆదిత్యవన్నస్పతిస్తవ వృక్షాద బిల్వః తస్య ఫలాని మాయాంతరాజాశ్చ భాగ్యా లక్ష్మీః ఉపయోగాన్ దేవతకైత్యస్య మణినాథః ప్రాతఃభూతాస్మిన్ కీర్తిమత్యం దదాతు మే చతుర్విపాసామలాన్ జ్యేష్ఠాం లక్ష్మీం నాసయామ్యహం ఈశ్వరీ సర్వభూతానాం తామిహ పక్వయే శ్రియం మనసక్కామమాగోజం భాగస్సత్యపసీమహే వసోదాద్వాపమన్నస్య మయి శ్రీశ్రీగతాంగసః కర్తమేన ప్రజాభూతామితి సంప్లవకర్తమా శ్రియం పాదమే కలే మాతరం పద్మమాలినే ఆపస్వజంతు స్నిగ్ధాని చక్రీరోసమే గృహే నికదేవీ మాతరం శ్రియం మాతయమే కులే ఆత్రాం యస్తరణీయుహటీం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహత్ ఆత్రాం పుష్కరణీం పుష్ట్యం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహత్ తాం మావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం. మైథిలీ నగర సులోచనాలోచన చకోరచంద్రుడైనటువంటి రామభద్రుడి కళ్యాణ క్రతువులో మరొక ముఖ్య ఘట్టానికి మనం ఇప్పుడు అర్చక స్వాములు ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మనం ఇప్పుడు తిలకిస్తూనే ఉన్నాం. పుణ్యావచనం అయిపోయింది, తర్వాత రక్షాబంధనం జరుగుతూ ఉంది. వధూవరులు కాబోతున్నటువంటి సీతారామచంద్రమూర్తులకి ఇరువురికి చేతికి రక్షాసూత్ర ధారణ చేస్తున్నారు. అది కూడా పవిత్రమైనటువంటి మంత్రాలను పఠిస్తూ
అర్చక స్వాములు పాంచరాత్ర ఆగమ సంప్రదాయానికి అనుగుణంగా దానికి పెద్దపీట వేసి నడిపిస్తూ ఉన్నారు. మరి ఈ రక్షాబంధనం ఇద్దరు మూర్తుల కళ్యాణం జగత్ కళ్యాణ హేతువే. మామూలు కళ్యాణం కాదు, మామూలు మనుషులు కాదు. వాళ్ళిద్దరు ఎవరు? సాక్షాత్తు లక్ష్మీనారాయణులే త్రేతాయుగంలో సీతారామచంద్రమూర్తులుగా మానవులను ఉద్ధరించడానికి, మానవులలో ఒక ధార్మిక రుజువర్తనను పెంపొందింప చేయడానికి అలాగా మానవులు అవతరించారు. అందుకనే మన వ్యాస భగవానుడు అంటాడు, ధర్మం మూలం జగతికి ఆధర్మశీలం ప్రగతికి, మర్మం తెలియర మనిషి ఇది తెలిసిన నాడు నీవు ఋషి. ఎవరైతే మానవీయత ధర్మాన్ని స్వీయ స్వధర్మాలను ఆచరిస్తూ ఉంటారో వాళ్ళకి భగవద్ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఆనాడు సాక్షాత్తు నారాయణటువంటి ఆ వైకుంఠనాథుడు వైకుంఠం నుంచి అలా వస్తే లక్ష్మీ అమ్మవారు కూడా ఆయనతో కలిసి ఈ లోకానికి వచ్చి మిథిలాపురిలో జనక మహారాజు గారాల పుట్టిగా ఆయనకు కానుకగా లభించింది. అలాగే రామయ్య దశరథుడికి యజ్ఞఫలంగా ఆయనకి లభించాడు. ఈ ఇద్దరు మూర్తులకు జరిగేటువంటి ఈ కళ్యాణం అదిగో దూప నివేదన జరుగుతూ ఉన్నది. మనకి అర్చక స్వాములు ఎంత చక్కగా ఎంత మంత్రపూరితంగా సంప్రదాయానికి విధి విధానానికి ఏమాత్రం లోటు లేకుండా ఇక్కడ ఈ కళ్యాణోత్సవాన్ని వైభవపేతంగా జరిపిస్తూ ఉన్నారు. అదిగో అక్కడ పుణ్యావచనం రక్షాబంధనం అనంతరం కూడా అదిగో అక్కడ ఆ నూతన వధూవరులకు మంగళ నీరాజనాలు అర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాములంతా. ఈ కళ్యాణం లోక కళ్యాణం ఈ మంగళహారతులు కనుక మనం అందుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మదమాత్సర్యాలన్నీ కూడా అలాగే వెళ్ళిపోతాయి. అందుకని ఈ కళ్యాణోత్సవంలో జరుగుతున్నటువంటి విశేషమైన ప్రతి ప్రక్రియకు కూడా ఒక అర్థం పరమార్థాన్ని ఆనాడే ఋషులు కల్పించారు. అదే సంప్రదాయానికి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానాల వాళ్ళు ఎక్కడ ఉత్సవాలు నిర్వహించినా అది పాంచరాత్రం కానీ వైకానసం కానీ ఏ సంప్రదాయమైనా కూడా దానికి ఏమాత్రం తేడా లేకుండా అలాగే కొనసాగిస్తున్నారు. అదిగో ప్రముఖులందరూ కూడా మనం వస్త్రాన్ని సమర్పించేటువంటి దివ్య దృశ్యమంతా కూడా చూడండి, ఎంత పుణ్యం చేసుకున్నాడండి జనకుడంతా కూడా. అది అందుకనే జనక మహారాజు యొక్క దివ్య పుణ్య ప్రభావము చేత, ఆయన యొక్క మహత్తర జ్ఞానము చేత రాముడు ఎంత పరాక్రమవంతుడైనప్పటికీ, ఎంత స్థైర్యవంతుడైనప్పటికీ కూడా మామగారు యొక్క అనుగ్రహం కొంత ఉంది కాబట్టే స్థిరమైనటువంటి వాడుగా, దివ్యమైనటువంటి వాడుగా, భవ్యమైనటువంటి వాడుగా మారాడు. అందుకనే మనిషికి రెండు అండలు ఉండాలి. ఎవరయ్యా అంటే తండ్రి మామ ఇద్దరు కూడా ఉండాలి. కానీ ఒక రకంగా ఆలోచిస్తే రామభద్రునికి ఇవన్నీ అక్కర్లా. మనం మానవులుగా ఆలోచిస్తే ఇవన్నీ కూడా కావాలి. అదిగో సీతామ్మ వారికి దశరథుడు ఇచ్చేటువంటి వస్త్రం అంతా కూడా చూడండి, వెంకటాచలనాయకుని యొక్క దివ్య కళ్యాణం కదండి ఇదంతా కూడా. అందువల్ల ఆయనకేం తక్కువ, తిరుమల నుంచి వచ్చినటువంటి వస్త్రములు, దివ్యమైనటువంటి అలంకారములు ఎంత శోభగా ఉన్నాయండి. అత్యంత శోభాయమానంగా ఉండేటువంటి ఈ సుందర దృశ్యాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. అందుకనే రామ కళ్యాణం కంటే మించినటువంటి కళ్యాణం లేదు అని చెప్పి అంటుంటారు. ఎన్ని కళ్యాణాలు ఎట్టా జరిగినప్పటికీ కూడా రామ కళ్యాణానికి సాటి లేదు అని చెప్పి అంటారు. అటువంటి కళ్యాణాన్ని చంద్రబాబు నాయుడు గారు అశేష భక్త జనకోటి తరపున స్వామివారికి అమ్మవారికి సమర్పించినటువంటి మంగళ మధుపర్క పట్టు వస్త్రత్వయం పత్రం పుష్పం పద కవితా పితామహుడైనటువంటి అన్నమాచారుల వారి యొక్క ఆచార్య పీఠమైనటువంటి శ్రీమద్ ఆదివంశడగోప యతీంద్ర మహాదేశిక పీఠమైనటువంటి శ్రీవంశడగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ వారు సమర్పించేటువంటి
అస్తిన భృంవ్యాత్తం ఇష్టం మనిషాన అమం మనిషాన సర్వం మనిషాన సత్యజ్ఞాన సుఖస్వరూపమమలం క్షీరాబ్ది మధ్యే స్థితం శాంతారూఢమది ప్రసన్న వదనం భూషా సహస్రోజ్వలం ప్రయక్షం ప్రక్ష వినాగజా భయకరాన్ బిభ్రాణమర్కశ్చలిం ఛత్రీభూతపనీంద్రబిందుతబలం లక్ష్మీ నృసింహం భజే. శ్రీమద్వేదమార్గ ప్రతిష్టాపనాచార్య పరమహంసపరివ్రాజకాచార్య సర్వతంత్ర స్వతంత్రోభయ వేదాంతాచార్య శ్రీ భగవద్రామా సిద్ధాంత నిర్ధారణ సార్వభౌమ శ్రీవంశగోప శ్రీరంగనాథ యతేంద్ర మహాదేశికాన్మర్పణయే. అలాగే విశేషమైన భద్రాచలం స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు మధుపర్కం అనేటువంటి కార్యక్రమాన్ని మనం చూశాం. మధుపర్కము అంటే మామూలుగా మధువు తీయగా ఉండేటువంటి పదార్థాన్ని ఇవ్వటం అంతా కూడా నెయ్యి తేనె పాలు కలిపినటువంటి పదార్థాన్ని మధుపర్కము అంటారు. కానీ సాంప్రదాయబద్ధంగా ఈ మధుపర్క సమయంలో వస్త్ర ప్రదానం కూడా చేస్తుంటారు. అందుకనే మధుపర్కములు అని చెప్పి అంటారు. లోకాలోకాచలేన వలయితే లవణేక్షుసురా సర్పిర్దధిక్షీరశుద్ధోదకార్ణవై పరివృతే జంబూప్లక్షకుశక్రౌంచ శాకశాల్మల పుష్కరాఖ్య సప్తద్వీపైరావృతే ఇంద్రకశేరుణాగగవస్య సౌమ్య గంధర్వవారుణ భారతేతి నవఖండాత్మకే అమరావత్యశోకవత్యంభోవతి రైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వవత్యలకావతీతి అష్టౌ పుణ్యపురీ విరాజితే ఇంద్రాగ్ని యమ నిరుతి వరుణ వాయుకుబేర ఈశానాద్యష్ట దిక్పాలకై పరిపాలితే మహేంద్రమలయ సఖ్య శక్తి హిమవదృక్షవత్ వింధ్య పారిజాతాది సప్తకులాచలై మతంగ హిరణ్యశృంగమాల్యవత్ కిష్కింధ ఋష్యశృంగాఖ్య పంచమహానగాధిష్ఠితే అంగమంగ కళింగ కాశ్మీర కాంభోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమాళవ నేపాళ కేరళ చోళ పాంచాళ గౌళ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాటనాట పానాటనాట కర్పాటనాట పాండ్య పులిందాంధ్రహూణ దశార్ణ భోజ కుక్కురు గురు గాంధార విదర్భ విదేహ వాక్లిక బర్భర కేకయ కోసల కిరాత సేవన శూరసేన సేవన కుంకణ మత్స్యమాత్ర పార్శ్వర గూర్జన యవన జాలాంధ్ర సాల్వచేది సింధువత్యాత్యనేక దేశభాష భూమిపాలై విచిత్రితే గంగా నర్మదా తుంగభద్రా మలాపహరిణి శ్రీకృష్ణవేణి గోదావరి ఫల్గు సరయు గండకీ గోమతి వశిష్ఠా సరయు సర్వపాపః కరతో యా వేత్రవతి పుణ్యదా ప్రణీతాత్యనేక పుణ్యనిధిభిః విరాజితే సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే వింధ్యస్య उत्तरदक्षिणदिग्भागे सेतुबन्धमलयाचलयोत्तरदिग्भागे श्रीरङ्गस्य उत्तरप्रदेशे कृष्णाकावेर्योः मध्यप्रदेशे मेरोर्दक्षिणदिग्भागे एकशिलापुरी क्षेत्रे भगवद्भागवताचार्य सभासन्निधौ चतुर्दश भुवनात्मकमण्डम् दशगुणितोत्तरञ्च आवरणसप्तकम् समस्तं कार्यकारणजातमतीत्य वर्तमाने परमव्योमशब्दाभिधेये ब्रह्मादीनाम् अवाङ्मानसगोचरे गुणत्रय विवर्जिते सनकादिविदिव्यपुरुषैः आपूरिते श्री वैकुण्ठाख्य दिव्य महादेशे अयोध्या अपराजितेति शब्दवाच्य श्रीवैकुण्ठाख्य दिव्यनगरे श्रीवैकुण्ठाख्य दिव्यविमाने स्वर्णादिभूषितसहस्रस्थूणान्वित दिव्यरत्नमया श्रीमानन्दमण्डपे सहस्रदलपद्मोपरि कर्णिका मध्ये प्रतिष्ठितपीठस्य अवाप्त्यर्थम मया सह दशपूर्वेषां दशापरेषां एकविंशति कुलोत्तर
కులోత్తారణ ద్వారా నిత్య నిరతిశయ ఆనంద విష్ణు సాయుజ్య ప్రాప్త్యర్థం భగవతః ప్రీత్యర్థం భగవన్ ముఖోదిత శ్రీపాంచరాత్ర ఆగమోక్త ప్రకారేణ కరిష్యమాణ సీతారామ కళ్యాణ మహోత్సవాంగం సాలంకృత సహిరణ్యోదక షోడశ మహాదాన అంతర్వర్తి కన్యాదానాఖ్య మహాదానం ఆచార్య శ్రీహస్తేన కారయిష్యే. కన్యాదాన వైభవాన్ని శ్రీమాన్ గౌరీశంకర్ గారు ఇప్పుడు వివరిస్తారు. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో నిగ నిగ మెరయు కిరీటము ధగ ధగమను పట్టుదట్టి దగిన కటారు భుగ భుగ వాసన నీకే తగు తగురా ఒంటి మెట్ట దశరథ రామా తగు తగురా ఒంటి మెట్ట దశరథ రామా. ఒంటిమిట్ట దశరథరాముని యొక్క కళ్యాణంలో ఇప్పటి వరకు మహాసంకల్పాన్ని విన్నాం. అంటే కన్యాదానే నదీస్నానే తులాదానేషు తద్విజః ప్రాయశ్చిత్తేషు యజ్ఞాదౌ వ్రతాదిషు విశేషతః ఏతాదిషు సర్వత్ర మహాసంకల్పమాచరేత్ కృత్వా యత్కురుతే కర్మ తదా ఆనంత్యాయ కల్ప్యతే. కన్యాదానంలో కాని నదీస్నానంలో కాని తులాదానంలో కాని తప్పకుండా మహాసంకల్పమాచరేత్ అని చెప్పి అంటున్నాడు. అదేవిధంగా ఇక్కడ మహాసంకల్పం కన్యాదాన సమయంలో రామభద్రుడు సీతాదేవి వీరిరువురు యొక్క కళ్యాణ సమయంలో మహాసంకల్పాన్ని ఆచరించారు. ఒక్కసారి మనం వినేముంటాం. ఈ మహాసంకల్పంలో నదీ నదులు పర్వతములు తర్వాత సర్వభౌగోళిక స్వరూపమంతా కూడా ఇక్కడ వివరించబడింది. ఎన్ని నదీ నదాలున్నాయి, ఎన్ని పర్వతాలున్నాయి, ఎంతమంది చక్రవర్తులున్నారు, ఎంతమంది మహారాజులున్నారు, అదేవిధంగా ఈ కన్యాదానం చేసినందువల్ల ఎంత ఫలితం కలుగుతుంది. ఇటు 10 తరాలు అటు 10 తరాలు పుట్టిన దగ్గర నుంచి మధ్యలో మనము తెలిసి తెలియక ఎటువంటి అపరాధములన్నీ చేస్తుంటామో అటువంటి అపరాధములన్నీ కూడా నశించి మనకు బ్రహ్మలోకం సిద్ధించడం కోసం అందుకనే మాషై ధ్రువమండల పర్యంతం ధ్రువమండలం వరకు కూడా వినుమల యొక్క రాశి పోసి ఒక్కొక్క గింజ తీయటానికి ఎంత కాలం పడుతుందో అంతకాలం ఆ కన్యాదాత ధ్రువమండలంలో ఉంటాడు అని చెప్పి అంటున్నారు. అదేవిధంగా గంగా నదిలో ఉండేటువంటి ఇసుక కాస్త రాసిపోసి సూర్యమండలం వరకు కూడా ఒక్కొక్క ఇసుక రేణువు తీస్తే ఎంతకాలం పడుతుందో అంతకాలం వరకు కూడా కన్యాదాత అక్కడ ఉంటాడు అని చెప్పి అంటున్నారు. ఇంతటి మహత్తరమైనటువంటి పుణ్యప్రదమైనటువంటిది కన్యాదానం. అందుకనే కన్యాదానంలో ఈ మహాసంకల్పాన్ని మనం వినాలి. ఈ మహాసంకల్పం వల్ల అంటే వివాహం చెయ్యటం వల్ల మనము తరించగలుగుతారు. అందుకే అంటారు కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా. కన్యాదానం వల్ల కన్యాదాతకు బ్రహ్మలోకం సిద్ధిస్తుంది అని చెప్పంటున్నారు. మరొక విధంగా పితృణాం తారణాయ వై పితృదేవతలు కూడా తరిస్తారు అని చెప్పంటున్నారు. షోడశ మహాదానములలో కూడా కన్యాదానం అంత విశేషమైనటువంటిది అని చెప్పంటున్నారు. ఆ కన్యాదాన సమయంలో మనము విన్నటువంటి మహాసంకల్పం చాలా దీర్ఘంగా ఉంది. ఆ దీర్ఘమైనటువంటి మహాసంకల్పానికి మహత్తరమైనటువంటి పుణ్యఫలమంతా కూడా ఉంది. అక్కడ ఎన్ని నక్షత్రాలు వచ్చినాయి, ఎన్ని సంవత్సరములో వచ్చినాయి, ఎన్ని యుగములో వచ్చినాయి. ప్రస్తుతం కలియుగంలో వికారినామ సంవత్సరంలో చైత్రమాసంలో వసంత ఋతువులో చతుర్దశి నాడు ఒంటిమెట్టలో రామచంద్ర ప్రభువుకి
వాల్మీకి కళ్యాణ సమయంలో ఈ మహాసంకల్పాన్ని ఆచరిస్తున్నాం. దీనివల్ల ప్రజలంతా సుఖంగా ఉండాలి, ప్రజలంతా భద్రంగా ఉండాలి, ప్రజలు సౌభాగ్యంతో విలసిల్లాలి అనేటువంటి ఉద్దేశం చేతనే ఇటువంటి మహాసంకల్పాన్నంతా కూడా ఆచరిస్తారు. అందువల్ల దానివల్ల అనంతమైనటువంటి పుణ్యఫలం కృత్వా యత్కురుతే కర్మ తదా అనంత్యాయ కల్ప్యతే. ఇటువంటి ఈ పని వలన అనంతమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పంటున్నారండి. అందుకే అనంతనామధేయాయ విశ్వాకార విధాయినే సమస్త మంత్రవాత్యాయ విశ్వైకపతయే నమః. అనంతమైన నామధేయములు కలిగినటువంటి వాడు విశ్వైకపతి ఆ వెంకటాచల నాయకుడు రామభద్రుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవ సంరంభాన్ని దగ్గరుండి జరిపిస్తున్నాడు. నవ్యాంధ్ర ఎప్పుడైతే వేరుపడిందో అదే విధంగా మరి మరొక అయోధ్యగా భావించబడుతున్నటువంటి ఈ ఒంటిమెట్ట కళ్యాణానికి ఈ రోజు నేల ఈనట్టు జనమంతా కూడా వచ్చారు. ఎక్కడెక్కడి వాళ్ళంతా కూడా 1 గంటలో ఈ ఒంటిమెట్టలో ఉన్నారు. దాన్ని మనం చూస్తున్నాం. గోవింద గోవింద రామచంద్ర వర గోవింద. సూర్యవంశసముద్భవాజ యజుర్వేద వినీతాజ ఏకశిలానగరీనాథాజ అర్చావతార స్వరూపాజ శ్రీ కోదండరామస్వామినే సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ వరాయ అంగీరసాయాస్య గౌతమత్రయార్షేజ ప్రవరాన్విత గౌతమ గోత్రోద్భవస్యాం స్వర్ణరోమ మహారాజవర్మణో నప్త్రీం హ్రస్వరోమ మహారాజవర్మణః పౌత్రీం జనక మహారాజవర్మణః పుత్రీం అంగీరసాయాస్య గౌతమత్రయార్షేజ ప్రవరాన్విత గౌతమ గోత్రోద్భవాం సోమవంశసముద్భవాం తత్వస్వరూపిణీం సీతామహాలక్ష్మీనామ్నీం ఇమాం కన్యాం ధర్మ ప్రజా సంపత్యర్థరామచంద్రాయ ప్రతిపాదయామి. ఓం దేవస్య త్వాదవిదప్రసవే బాహుభ్యాం భోష్టాహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి రాజా ఆత్మావరణానేతు దేవి లక్ష్మే అయోధాత్రే అయోమఖ్యమస్తు ప్రతిగ్రహేత్రే కైలంగస్మాదాత్ కామకామాయ కామో దాతా కామః ప్రతిగ్రహీతా కామగో సముద్రమాదిశా కామేన త్వా ప్రతిగృహ్ణామి కామైవత్తే ఏషా తే కామదక్షిణా ఉత్తానస్వాంగీరసః ప్రతిగృహ్ణామో. తుభ్యమహం సంప్రదదే సర్వసత్యాస్య భూమిర్వరాహేణ సముద్ధృతా యస్మాత్ తస్మాత్యవం మే స్యావతశ్శాంతిం ప్రయచ్చ మే భూప్రకృతిర్కించిదహిరణ్యం రామాయ తుభ్యమహం సంప్రదదే కాలగ్రామశిలాచక్రే భువనాని చతుర్దశ యస్మాదస్య ప్రదానేన తస్శాంతిం ప్రయచ్చ మే కన్యాదానకాలే శ్రీమూర్తిదానం యత్కించిదహిరణ్యసహితం రామచంద్రాయ తుభ్యమహం సంప్రదదే ఫలం మనోరథ ఫలం సదదాతు సదానురాం తస్మాదస్య ప్రదానేన అతశ్శాంతిం ప్రయచ్చ మే హిరణ్యగర్భగర్భస్యేన బీజం రామచంద్రాయ వరాయ తుభ్యమహం సంప్రదదే. రఘుపతికి ఎదురా రఘుపతికి నీవిటు రావణ ఎదురా రఘుపతికి నీవిటు రావణ నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు ఎదురా రఘుపతికి నీవిటు రావణ నేడు
ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు ఎదురా రఘుపతికి నీవిటు రావణ హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగ విరసమై కూలితివి వెర్రి రావణ హరుని పూజలు నమ్మి హరితో మార్కొనగా విరసమై కూలితివి వెర్రి రావణ వరుసతోడ బ్రహ్మవరమునమ్మి వరుసతోడ బ్రహ్మవరమునమ్మి రాము శరణనకుండగానే రాము శరణనకుండగానే సమస్యగా కులము వరుసతోడ బ్రహ్మవరమునమ్మి రాము శరణనకుండగానే సమస్యగా కులము ఎదురా రఘుపతికి నీవిటు రావణ నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయ బ్రతుకు ఎదురా రఘుపతికి నీవిటు రావణ అష్టక పఠనం తరువాత స్వామివారికి అమ్మవారికి గుడజీరక నిక్షేపం చేస్తారు. అంటే వివాహ సమయంలో కళ్యాణంలో అత్యంత ప్రధానమైనటువంటిది. మానవ కళ్యాణంలో కూడా అంతే సుముహూర్తమిది. అదేవిధంగా రామభద్రుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో సుముహూర్తే సావధాన అంటూ గుడనీరక జీరక నిక్షేపం చేసేటప్పుడు చెప్పేటువంటి శుభమైనటువంటి వాక్యములు ఇవన్నీ కూడా. ఎందుకంటే లగ్నాష్టకములు పఠిస్తారు. అంటే 8 అష్టకములను స్వామివారి యొక్క కళ్యాణంలో పఠించడం ఒక సత్సాంప్రదాయం. 8 జయ సంఖ్యగా భావిస్తుంటారు. అష్టదిక్పాలకులకు సాక్షిగా 8 లగ్నాష్టకములు పఠించి చూర్ణికను పఠించి తరువాత ఈ జీలకర్ర బెల్లం తలపైన పెడతారు, బ్రహ్మరంధ్రం పైన పెడతారు. ఎందుకయ్యా అంటే మొత్తం 7 చక్రములలో సహస్రార చక్రం చాలా శ్రేష్టమైనటువంటిది. అది కూడా ఎక్కడుంటుందండి? తలపైన ఉంటుంది. ఎందుకంటే ఎవరికైనా బుద్ధి ఎక్కడుంటుందండి? తలలోనే ఉంటుంది. కాబట్టి మానవుడు బుద్ధిజీవుడు. అందుకని ఆ తల చాలా శ్రేష్టమైనటువంటిది. కాబట్టి ప్రాణశక్తి కూడా మానవుడికి అక్కడి నుంచే వస్తుందంటారు. కాబట్టి సహస్రారం పైన పెట్టబోయేటువంటి ఈ జీలకర్ర బెల్లం పెట్టబోయేటువంటి సమయంలో పఠించేటువంటి మంగళ లగ్నాష్టకాల్ని మనమంతా కూడా వింటున్నాం. ఎందుకయ్యా అంటే ఇప్పుడే చూశాం, అమ్మవారికి కట్టబోయేటువంటి దాళిబొట్టు ఒక పక్క, చక్కటి అక్షతలు మరొక పక్క, పళ్ళు, అదేవిధంగా మండపేట నుంచి తెచ్చినటువంటి నారికేళ సముదాయాన్ని, అదుగో ముత్యాలు, తెల్లగా ఉన్నాయి ముత్యాలు, ముత్యాల తలంబ్రాలు. అందుకనే రామాయణంలో రాముని యొక్క వివాహ సమయంలో తలంబ్రాలంటే ముత్యాల తలంబ్రాలే గుర్తొస్తాయి మనకందరికీ కూడా. జానక్యాకమలామలంజలిపుటే యా పద్మరాగాయితా అనే శ్లోకం మనమంతా కూడా వింటాం. అందుకని తలంబ్రాలకు సంసిద్ధమైంది. ఇటుపక్క చూడండి, సీతారామ కళ్యాణం అని చెప్పి చక్కగా రాసుంచుకుంటూ వచ్చారు. ఆ అలంకారం చూడండి, ఒక పక్క అరటి ఆకులు, ఒక పక్క కొబ్బరి ఆకులు, ఒక పక్క పచ్చడి చెట్లు, అంతా కూడా సుశోభనంగా కళ్యాణప్రదంగా అంతా కూడా కనిపిస్తుంది ఈ ఒంటిమెట్ట రామభద్రుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం. దీన్నంతా కూడా మనము దర్శించగలగటం మహాభాగ్యమండి అంతా కూడా. అందుకే తారుణ్యోదయ ఒంటిమెట్ట రఘునాథ నీకునే పద్యము నూరు చెప్పెద ఊరు పేరు వెలయన్ మూత్రంబుగా అంత నా నోరుం పావనమౌను నీ కరుణ గంతున్ భక్తిన్ నన్నందరం రారమ్మందురు గౌరవించి రఘువీరా జానకీ నాయకా. వివాహ సమయే కుర్యాత్ సదా మంగళం. సులగ్నే సావధాన సుముహూర్తే సావధాన శ్రీ
శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన కాశ్మీర భోజామరు నేపాళ నిషదశ్చ టంకర గురు సౌవేర సౌరాష్ట్రకా చోళాంధ్ర కరహాటలాటయవన ప్రాక్పాదిశః కోసలః కౌసల్యాది సమస్త దేవతగణా కుర్వంతు మాన్ మంగళం సులగ్నే సావధాన సుముహూర్తే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన సహస్రాణం చతుర్దశ భువనానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఇంద్రాగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశానాద్యష్ట దిక్పాలకానాం నారద విశ్వామిత్ర పరాశరాత్రి వాల్మీకి గౌతమ భృగ వ్యాసాంబరీష శుక శౌనక వరతంతు యాజ్ఞవల్క్య భృగ్వాదీనాం మునీనాం గర్భగృహ శుకనాసికా స్థూపిక మధ్యరంగ సౌధాంతరాళ మహదాస్థాన మంటప స్నపన మంటప గరుడ మంటప విశ్వక్సేన మంటప పతనాలయ యాగశాలాద్యనేక మంటపాదీనాం వాజపేయాదిరాత్రౌ నరమేధ పశుమేధ అశ్వమేధ నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధ క్రతూనాం ఋగ్యజుస్సామాధర్వణ వేదానాం నిఖిల దేశాభాషీయ ప్రబంధానాం కనకరాః ఇంద్ర ఇవేహ కృమశ్చిత్తా నిహరాత్మముధారయ అభినిష్టృతంగితః అగరే బంధు శత్రవః ఇంద్ర ఇవ వృత్రః దిష్టా అమహక్షేత్రాణి సంగయన్న ఇంద్రయేణ మధీధరలే ధ్రువంధురేణ అభిదా తస్మై దేవాభిప్రవన్న అయం చ బ్రహ్మణస్పతిః ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. ఇదండి సుముహూర్త కాలంలో జరిగేటువంటి చదివేటువంటి దివ్య మంత్రం. ఈ మంత్రం వినపడుతుందంటే గుడజీరక నిక్షేపం అంటే జీలకర్ర బెల్లం కలిపినటువంటి మహాపదార్థాన్ని సహస్రారం పైన పెట్టారు అనేటువంటి అర్థం. ఇంతకీ మరి పదార్థ శాస్త్ర విజ్ఞజ్ఞులు మహర్షులంతా కూడా ఇటువంటి పదార్థాన్ని ఎందుకు పెట్టమన్నారు అంటే ఒక్కసారి ఆలోచిస్తే జీలకర్ర జ్ఞానానికి సంకేతంగా, బెల్లం ప్రేమకు సంకేతంగా భావిస్తారు పెద్దలు అంతా కూడా. అదే కాకుండా వశీకరణ ఔషధం అని చెప్పి అంటారు. ఏమిటయ్యా అంటే జీలకర్రను అంటే ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఒక చక్కటి ఔషధంగా ఉపయోగపడుతుంది అని చెప్పి అంటారు. నజరా ఇతి జీరకాహ ముసలితనం రాకుండా కాపాడుతుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, ప్రేమను పెంచుతుంది. అందుకనే వధూవరుల యొక్క మధ్యలో తెర పట్టి గుడజీరక నిక్షేపం చేసిన తరువాత తీస్తారు. అంటే ఒక్కసారి చూపులు కలవాలి, వెంటనే తెర తీయంగానే రెండు చూపులు కలవటం వల్ల ఆజ్ఞాచక్రం ద్వారా ఇరువురు ఒకటై చక్కగా సంక్షేమపూర్వకంగా లోకంలో భవ్యంగా దివ్యంగా జీవిస్తారు అనేటువంటిది మహర్షుల యొక్క భావన. కాబట్టే అటువంటి మంత్రాన్ని చెబుతుంటారు. ఇటువంటి పదార్థాన్ని శిరస్సు పైన పెట్టడం కూడా జరుగుతుంది. అదుగో చూడండి, మాంగళ్యానికి చక్కటి ఆ జలము చేత పునీతం చేస్తున్నారు. మాంగళ్యాన్ని ఎక్కడ పెట్టారండి? నారికేళం పైన పెట్టారు. అందుకే ఏ పని చేసినా హైందవ సాంప్రదాయంలో కొబ్బరికాయ, నారికేళం కొట్టందే ఏ పని చెయ్యం. గుళ్ళోకెళ్తున్నా నారికేళం, ఇంట్లో పండగొచ్చినా నారికేళం, ఏదన్నా చెయ్యాలన్నప్పటికీ కూడా నారికేళం. కాబట్టే పవిత్రమైనటువంటి నారికేళం పైకి అమ్మవారికి కట్టబోయేటువంటి 2 తాళిబొట్టు బిళ్ళలను పెట్టి అక్కడ శ్రీ సూక్తం చేత చక్కగా ఆ తాళిని పరిష్కరణ చేస్తున్నారు. అంటే దాన్ని చక్కగా శ్రీ సూక్తం చదువుతూ కూడా పసుపు కుంకుమలు అద్ది దానికి ఆ సూక్తము చేత
చక్కటి మంత్రముల చేత అభివాచనం చేస్తున్నారు. ఆ మంగళ దృశ్యాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. అక్షతల చేత, పసుపు చేత, కుంకుమ చేత జరపబోయేటువంటి ఆ మహత్తర కార్యక్రమాన్ని మనమంతా కూడా వీక్షిస్తున్నాం. ఇది ఒంటిమెట్ట రామభద్రుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవ ప్రభ. అందుకనే వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. మహానుభావుడు, వేదవిధుడైనటువంటి మహానుభావుడు దశరథుని యొక్క దివ్య కుమారుడు. అందువల్ల వేదమే ప్రాచేతసంగా ఆవిర్భవించింది అని చెప్పి అంటున్నారు. మరి ఈ కృష్ణుడు మోహించి ముచ్చట కృష్ణుడు మోహించి వెచ్చపు పూదండ వేసి వచ్చెనట గచ్చుల నాటని కానరుగా వెచ్చపు పూదండ. వందే వదరదాం శతం ధ్రువంతే రాజావరుణాం ధ్రువంతే మా బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాకిత్తరాత్ భావేతాం ధ్రువం విదే ఆవస్తత్ సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణా ప్రజామేకామస్తమిధ్యతా. మంచి పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, మంచి సంగీతుల వెంట పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పిండి కూతురు, కొంత పిడమరలి నవ్వినే పిండి కూతురు. పిడికిట తలంబ్రాల తరచు సూనకపు ముత్యపు తలబాలతో నెరుల తురుము వంచినే నెలత. తరచు సూనకపు ముత్యపు తలబాలతో నిరుల తురుము వంచిని నిలత. తరచు సూనకపు ముత్యపు తలబాలతో పచ్చదోరణము పలుకులింటికిని పచ్చి ముత్యాలనే కట్టే బాసికము. పచ్చతోరణము పలుకులింటికిని పచ్చి ముత్యాలని కట్టే బాసికము. ముచ్చటలే నగవుల ముంగిట ముక్కులు వెట్టి ముచ్చటలే నగవుల ముంగిట ముక్కులు పెట్టి ముచ్చటలే నగవుల ముంగిట ముక్కులు వెట్టి నిత్య కళ్యాణములాడిని నెలత. తరచు సూనకపు ముత్యపు తలబాలతో నెరుల తురుము వంచి నెలత. వచ్చెనల మెరుగు గుబ్బల ఐరాణి నెచ్చి కుచ్చుబులకల పూజ కుండలాయను. బచ్చనల మెరుగు గుబ్బల ఐరాణి తెచ్చి కుచుబు
పూజ కుండలాయను దిచ్చరి మరుని తెచ్చి తెరమరగెడలించి దిచ్చరి మరుని తెచ్చి తెరమరగెడలించి దిచ్చరి మరుని తెచ్చి తెరమరగెడలించి తెచ్చిన పెళ్లి కూతురే నెలతా తరచు సూనకపు ముత్యపు తలబాలతో నిరుల తురుము వంచినే నెలతా మరువింటి పేరింటి మంచి లగ్నమునందు పరువంపు జనుదోయి పరుపు మీద మరువింటి పేరింటి మంచి రత్నమునందు పరువంపు జనుదోయి పరుపు మీద తిరువేంకటగిరి దేవుని కౌగిటగూడి తిరువేంకటగిరి దేవుని కౌగిటగూడి తిరువేంకటగిరి దేవుని కౌగిటగూడి నిరతంపు సిరునందిని నెలతా తరచు సూరతపు ముత్యపు బాలతో నిరుల తురుము వంచినే నెలతా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల కళ్యాణ వేదికపై అపూర్వ దృశ్యాన్ని మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకిస్తూ ఉన్నాం. సకల జన గుణ మనోభిరాముడు సాధ్వీమణి లోకపావనైనటువంటి సీతమ్మ ఈ ఇద్దరు మూర్తుల కళ్యాణోత్సవాన్ని మనం తిలకిస్తూ ఆనంద పులకితమవుతున్న వేళ అదిగో ఇప్పుడే మనకి ఆ పుష్పమాలికలని ఇద్దరికి అర్చక స్వాములు మనకు చూపించి కన్నులారా వారికి అలంకరింపచేస్తూ ఉన్నారు. కళ్యాణ ప్రక్రియలో సనాతన హైందవ ధర్మ సంప్రదాయంలో ఇదొక విశేషమైనటువంటి ఘట్టం కూడా. కళ్యాణం జరిగే కాలంలో అనేకమైన అంశాలు ప్రస్తావనకు వస్తూ ఉంటాయి. ఇక్కడ రామచంద్రుడు ఎవరు, అక్కడ అమ్మవారు ఎవరు, ఇద్దరు మానవ రూపంలో మనకు అనిపించారు అనుకుంటూ ఉంటాం. కానీ ఇద్దరు కూడా లక్ష్మీనారాయణుడే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగనం లక్ష్మీకాంతం కమలనయనం యోగి గుర్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాదం. లోకైకనాథుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడే ఇదిగో ఒంటిమిట్ట కోదండరాముడుగా మనకి దివ్యమైన భవ్యమైన దర్శనమిస్తున్నారు. ఆ శ్రీమన్ మహాలక్ష్మియే, అష్టలక్ష్మీ మూర్తులతో కూడినటువంటి ఆ మహాలక్ష్మియే ఇదిగో సీతమ్మగా మనకి ఒంటిమిట్టలో ఇవాళ అలంకృతురాలై కళ్యాణాన్ని జరిపించుకుంటున్నది. విష్ణుభత్యఘోరాశ్లేషానాసహసో యామనోతా అభినో గృణంతో విష్టంభో దివో ధరుణ పృథివ్యా అశేషానా జగతో విష్ణుపత్ని సంభావనై ఓం నమో నారాయణాయ. ఒక అద్భుతమైన సంకీర్తన వెంట కళ్యాణం అయిపోయింది కాబట్టి ఏమిటి పరిస్థితి అంటే రాముల వారు వచ్చేసి పూర్వవంశం కాబట్టి సీతాదేవి చంద్రవంశం కాబట్టి సీతారామ మంచి సంకీర్తన.
పుత్రకామేష్టి యాగం పూర్తయిన తర్వాత 12వ నెల అయిన చైత్రమాసంలో నవమి తిథి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో గురుచంద్రులుండగా 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా కౌసల్యాదేవి జగత్ కళ్యాణ కారకుడైన శ్రీరామచంద్రుని ప్రసవించింది. భరతుడు చైత్ర శుక్ల దశమి మంగళవారం పుష్యమి నక్షత్రంలో తైతుల కరణం గంధయోగంలో జన్మించాడు. లక్ష్మణుడు చైత్ర శుక్ల ఏకాదశి బుధవారం ఆశ్లేష నక్షత్రంలో గరకరంలో వృద్ధియోగంలో జన్మించాడు. లక్ష్మణుడు ఆదిశేషుని అంశ, అందుకే శేషుడు శివునికి భూషుడు లక్ష్మణ వేషి అయి కొలువలేదా అని కీర్తించాడు త్యాగయ్య. శత్రుఘ్నుడు చైత్ర శుక్ల ఏకాదశి బుధవారం ఆశ్లేష నక్షత్రం గరకరణం వృద్ధియోగంలో జన్మించాడు. ఈ కారణాన రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు నలుగురు యోగకారకులై ఈ లోకంలో దశరథ మహారాజు ఇంట జన్మించి లోక కళ్యాణం కోసమే తమ జీవితాలను ధారపోశారు. అంటే జ్యోతిష్య పరంగా కూడా వారి నక్షత్రాలు, వారి గ్రహరాశులు, వారు ఎందుకు ఈ లోకంలో అవతరించారనికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పుకున్నాం. ఇది సత్యమని శ్రీ వాల్మీకి మహర్షి తాను రచించిన శ్రీమద్ రామాయణ కావ్యం ద్వారా జగత్తుకు తేడతెల్లం చేశారు. అన్ని కావ్యాలకు మూలమై ఆది కావ్యంగా వాల్మీకి రామాయణం ఇప్పటికీ ఎప్పటికి కూడా ప్రకాశిస్తుంది. 4 వేదముల సారమే నలుగురు సోదరులు. సోదరులు అంటే అలా ఉండాలి. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు ఇలా ఉండాలి తప్ప ఇంకోలాగా ఉంటోగలరు. మైత్రి బంధానికి, సోదర బృందానికి, ఆత్మీయతకు, అనురాగానికి, పుత్రవాత్సల్యానికి, అంతేకాదు కుటుంబ జీవన నేపథ్యం ఇలా ఉండాలి, సకుటుంబంగా ఎలా ఉండాలో రామచంద్రమూర్తులని వారి కుటుంబాన్ని మాత్రం అట్లాగే త్యాగం, సహనం, ఓర్పు, కారుణ్య దృష్టి, ప్రేమ, వాత్సల్యం, అనురాగం, భర్త మాట ఎలా వినాలో సీతమ్మను చూసి నేర్చుకోవాలి. అందుకు ఇవన్నీ కూడా సత్యాలు, ఇవి సత్య నిత్యాలు అని చెప్పి ఇదిగో శ్రీమద్ రామాయణం మనకు తెలియజేస్తూ ఉంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఒంటిమిట్ట మహాక్షేత్రంలో జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని బ్రహ్మోత్సవాల సందర్భంగా మరొక్క పర్యాయం మనం వింటున్నాం, ప్రత్యక్షంగా తిలకిస్తూ ఉన్నాం. స్వయంగా ఇక్కడికి రాలేని వాళ్ళు, ఒంటిమిట్ట మహాక్షేత్రానికి రాలేని వాళ్ళంతా కూడా వారి గృహాలలోనే కూర్చొని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసారం చేస్తున్నటువంటి ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకిస్తే చాలు. లక్ష్మీ నారాయణ యోగము నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. వలుద చక్రవాకాలు వనిత కుచాలు, వలుద చక్రవాకాలు వనిత కుచాలు. నీవు ఎలమి చక్రాయుధుడవిద్దరికీ తగును. ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము, అట్టే లక్ష్మీ నారాయణ యోగము.
నదీ తటాకాః సంపూర్ణోదకాః పూజాతిథి భవంతో మహాంతో నిగృహ్ణంతు సర్వే జనాః ఈతి బాధా నివృత్తిరస్త్వితి భవంతో మహాంతో నిగృహ్ణంతు ఉత్తరోత్తర భగవదానుకూల్య సిద్ధి ద్వారా శ్రీ సీతా లక్ష్మణ హనుమత్సమేతస్య శ్రీ కోదండరామస్వామినః అనుగ్రహేణ సర్వే జనాః సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అదిగో మనం ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల కళ్యాణ వేదికపై మనం విశేషమైన కార్యక్రమం జరుగుతున్నది. ఈవేళ లక్ష్మీవారం, అమ్మవారికి కూడా చాలా ఇష్టమైనటువంటి రోజు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి వర్యులు దంపతి సమేతంగా వారు విచ్చేసి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే ఉభయ రాష్ట్రాల ప్రథమ పౌరులు శ్రీమాన్ ఈఎస్ఎల్ నరసింహన్ గారి దంపతులకు ఇక్కడ కళ్యాణ క్రతువులో భాగంగా వారికి అర్చక స్వాములు ఆశీర్వచనాలు అందజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆశీర్వచనం అంటే కేవలం వేదాశీర్వచనం ఏమంటే కాదు, ఇది మంగళాశాసనం కూడా, మంగళకరమైన ఆశీస్సులు కూడా. ఇది ఎక్కడైతే కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉంటాయో అక్కడ గనక వేదరక్కులు పఠిస్తున్నటువంటి వేళ ఆశీస్సులు గనక అర్చకపూర్వంగా అందుకున్నటువంటి అది భగవంతుడు సమక్షంలో లభించినట్లే అని చెప్పి ఈ ఇద్దరు ప్రముఖులకు తిరుమల తిరుపతి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన మహదాశీర్వచనం చేస్తూ మరి ఈ యజ్ఞ క్రతువు, కళ్యాణం అంటే ఒక యజ్ఞమే, ఇది ఒక మహాయజ్ఞం. తిరుమల తిరుపతి దేవస్థానం సంకల్పించిన ఒక మహాయజ్ఞం. సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని అనేక విభాగాలు చెబుతున్నట్టుగానే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్షంగా ప్రసారం కాపాడుతున్నటువంటి ప్రతి కార్యక్రమం ధర్మ పరిరక్షణలో ఒక భాగమే. అదిగో శ్రీ కార్యనిర్వహణాధికారి తిరుమల తిరుపతి పక్షాన ఇతర అధికారులతో కలిసి మరి గవర్నర్ నరసింహన్ దంపతులు గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి దంపతులకి, నారా చంద్రబాబు నాయుడు గారి దంపతులకి అదిగో స్వామివారి ప్రసాదాన్ని, తీర్థాన్ని అందించి కళ్యాణ ప్రసాదంగా వారికి అందించి మంగళాక్షతలు అందించారు. అంతేపూర్వకంగా మంగళాశాసనాలు కూడా చేశారు. అంటే లోకంలో పరిపాలకులు ఆనందంగా ఉంటే లోకమంతా సుభిక్షంగా ఉంటుంది, పరిపాలన సజావుగా సాగుతుందని చెప్పి మంగళపూర్వకంగా వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. ఆనాడు దశరథ మహారాజు రాజేంద్రుడు అన్నారు ఆయన్ని, రాజులలో సర్వశ్రేష్ఠుడు. అందుకనే మన వాళ్ళు చెప్తూ ఉంటారు, రాజు బాగుంటే దేశం బాగుంటుంది, రాజు బాగుంటే ప్రజలంతా బాగుంటారు, రాజు బాగుంటే యావత్ విశ్వం బాగుంటుంది, రాజు బాగుంటే ధర్మం బాగుంటుంది. కాబట్టి ధర్మం, సంఘ జీవనం, మానవ వ్యక్తిత్వమైన వికాసం సంపూర్ణంగా లభించాలి అంటే ఇదిగో శ్రీరామచంద్రమూర్తి జీవన విధానాన్ని వంటబట్టించుకోవాలి. ఈ సత్యాన్ని తేడతెల్లని చేయడం కోసమే మనకి ఇవాళ ఒంటిమిట్టలో శ్రీవారి తిరుకళ్యాణ మహోత్సవాన్ని మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఇప్పుడు ప్రత్యక్షంగా మనం తిలకిస్తూనే ఉన్నాం. ప్రముఖులకి ఆశీర్వచనం అయిన తర్వాత అదిగో కళ్యాణంలో అనేక కార్యక్రమాల్ని ఇంకా ముందు కొనసాగిస్తూ అలా విభీషణు లంకకు అదుపు చేసి భూమిసుత గూడి సాకేతపురమునందు రాజ్య సుఖములు కై కొన్న రామవిభుడు వరుసనను బ్రోచుచుండు ప్రవాసగతులా. అదిగో ఒంటిమిట్ట మహాక్షేత్రం విద్యుత్ దీపాల కాంతుల నడుమ దగద్దగాయమానంగా జగజ్జగేయమానంగా మిరుమిట్టు గెలుపుతూ ప్రకాశిస్తున్నది. ఆ దృశ్యాలను శ్రీ వెంకటేశ్వర భక్త్యాల ద్వారా ప్రత్యక్షంగా మనం తిలకిస్తున్నాం.
దేవముత్వయం ఓదారం రచ్చధాతమ యస్తే మన్యో వీధత్పచ్చదాజగతోజపచ్చద సాఖ్యామదా సమాచందయా యుజాద యనసహసహస్పదా మంజేంద్రో దేవో మంజరో తావరుణో జాతవేదాః మన్యం విషయేన దేవానో దేవ్యా పాహినో మన్యో తపసా సజోషాః దేవోత్తమ దేవతా సార్వభౌమా కళ్యాణోత్సవారాధనాంతే దక్షిణద్వారే కృష్ణయజుర్వేద సేవామవధారయ ఇదం విష్ణుర్విష్ణురిదం విష్ణుర్విష్ణురిదమిదం విష్ణుర్విష్ణుర్విష్ణుర్విష్ణుర్విచక్రమే చక్రమే విష్ణుర్విష్ణుర్విచక్రమే విచక్రమే చక్రమే వివిచక్రమే త్రేధా త్రేధా చక్రమే వివిచక్రమే త్రేధా చక్రమే త్రేధా త్రేధా చక్రమే చక్రమే త్రేధాని త్రేధా చక్రమే చక్రమే త్రేధాని త్రేధాని త్రేధా త్రేధాని దధే దధే త్రేధాని దధే నిదధే దధే నిదధే పదం పదం దధే నిదధే పదం దధే పదం పదం దధే దధే పదం పదమితి పదం ఓం స్వస్తి